హాయ్! వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈరోజు చిలగడ దుంపలతో బొబ్బట్లను ఎలా ప్రిపేర్ చేయాలనో చూపిస్తాను. చాలా మందికి శనగ బాడలు పడవు కదా! అలాంటి వాళ్ళు ఇలా చిలగడ దుంపలతో భక్షాలను చేసుకోవచ్చు. మరి ప్రాసెస్‌ని స్టార్ట్ చేసేస్తాను. చిలగడ దుంపల్ని 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. వీటికి మట్టి అనేది ఎక్కువగా ఉంటుంది కదా! వాష్ చేసుకున్న తర్వాత వీటిని కుక్కర్‌లో వేసి వాటర్ వేసి 4 విజిల్లు రానివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరిపోయే వరకు పక్కనుంచుకోవాలి. ఆ లోపల పిండిని ప్రిపేర్ చేసుకుందాము. ఇందుకోసము ఒక బౌల్‌లో 1 కప్పు గోధుమ పిండిని, 1 కప్పు మైదాను వేసుకోవాలి. మైదా ఇష్టం లేని వాళ్ళు 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోండి. చిటికెడు ఉప్పు, కాస్త పసుపు, 3 స్పూన్ల నెయ్యిని వేసుకొని పిండి మొత్తము నెయ్యి పట్టే విధంగా పిండిని రబ్ చేస్తూ కలుపుకోవాలి. పసుపు అనేది ఆప్షనల్. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. పిండిని గట్టిగా నొక్కి పడితే ముద్దలాగా రావాలి. అలా రాలేదు అంటే మరొక స్పూన్ నెయ్యి వేసి కలుపుకోండి. తర్వాత వాటర్ని కొద్దిగా వేస్తూ పిండిని చపాతీ పిండి కన్నా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూను నెయ్యి లేదా 1 స్పూన్ ఆయిల్‌ని వేసి పిండి ముద్దకు పట్టించి మూతను ఉంచి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. పిండి నానేలోపు పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఆవిరైతే పోయింది. కుక్కర్ మూతను తీసేసి చిలగడ దుంపల్ని ఒక ప్లేట్‌లోనికి తీసుకోవాలి. చూడండి, చిలగడ దుంపలు అయితే బాగా ఉడికిపోయాయి. వీటి పీల్ని తీసేసుకోవాలి. అన్నింటినీ ఇలా తీసుకున్న తర్వాత వీటిని ఉండలు లేకుండా స్మాష్ చేసుకోవాలి. స్మాషర్‌నైనా యూస్ చేయొచ్చు లేదా స్పూన్‌తో కానీ మెత్తగా చేసుకోవచ్చు. అంతేకాని మిక్సీ జార్లో మాత్రం వేయకండి. మిక్సీ జార్లో వేసామంటే బంకగా వస్తుంది. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీరు కూడా పర్ఫెక్ట్‌గా బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోగలుగుతారు. స్వీట్ పొటాటో గుజ్జు ఎంత వచ్చిందో మెజర్ చేసుకోవాలి. నాకైతే 2 కప్పుల వరకు వచ్చింది. ఇందుకోసము 1 కప్పు బెల్లం తురుమును తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అంటే 2 కప్పుల గుజ్జుకు 1 కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. 4 లేదా 5 స్పూన్ల వాటర్‌ని మాత్రమే వేసుకోవాలి. వాటర్‌ని ఎక్కువగా వేయకండి. 1 స్పూను యాలకుల పొడిని వేసి బెల్లం కరిగిన తర్వాత 2 నిమిషాలు ఉడకనించి తర్వాత ఉడికించుకొని పక్కన ఉంచుకున్న చిలగడ దుంపల గుజ్జును వేసుకొని 1 స్పూను నెయ్యిని వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. వాటర్ మొత్తము ఎవాపరేట్ అయిపోయి మిశ్రమం అనేది దగ్గర పడింది. ప్యాన్ కూడా అంటుకోవటం లేదు. ఇప్పుడు చేతిని వాటర్‌లో డిప్ చేసి కొద్దిగా పిండిని తీసుకొని బాల్‌గా చేసామంటే చేతులకు అంటుకోకుండా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇప్పుడు స్టవ్ పై నుంచి దించి చల్లారనివ్వాలి. పూర్ణం అనేది బాగా చల్లపడిపోయింది. చేతికి నెయ్యిని రాసుకొని ఉండలను చేసుకోవాలి. మీరు చేసుకునే బొబ్బట్ల సైజుని బట్టి ఉండల సైజు అనేది అడ్జస్ట్ చేసుకోండి. అన్నింటినీ చేసి పక్కనుంచుకోవాలి. పిండి నానబెట్టి అరగంట అయిపోయింది. మూత తీసి 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ పిండిని కూడా ఉండలుగా చేసుకోవాలి. పూర్ణం ఉండకన్నా కాస్త పెద్ద సైజులో చేసుకోవాలి. పిండిని మొత్తము ఇదే విధంగా ఉండలు చేసి పక్కనుంచుకోవాలి. ఒక బటర్ పేపర్‌ని తీసుకొని నెయ్యిని కానీ నూనెని కానీ పూసుకోవాలి. పిండి ముద్దను బటర్ పేపర్ పై ఉంచి స్ప్రెడ్ చేసుకొని అందులోనికి చిలగడ దుంప పూర్ణంను పెట్టి సైడ్స్‌ను వీడియోలో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని తీసివేసుకోవాలి. ఈ ఉండను బటర్ పేపర్ పై ఉంచి చేతికి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకొని రౌండ్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు ఎంత పలుచగా కావాలి అనుకుంటున్నారో అంత పలుచగా ఒత్తుకోండి. భక్షం అనేది ఎంత పలుచగా వచ్చిందో వీడియోలో చూపిస్తున్నాను. అబ్జర్వ్ చేయండి. స్టవ్ పైన ప్యాన్‌ని పెట్టి నెయ్యిని రాసి ఒత్తి పెట్టుకున్న భక్షంను ప్యాన్ పైన వేసి మీడియం ఫ్లేమ్ పైన కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత టర్న్ చేసి రెండవ వైపు కూడా కాల్చుకోవాలి. రెండవ వైపును కూడా నెయ్యిని వేసి కాల్చుకున్న బొబ్బట్లను తీసి పక్కన ఉంచుకోవాలి. బటర్ పేపర్ అవైలబుల్ గా లేకపోతే ఏదైనా స్టీల్ ప్లేట్ బ్యాక్ సైడ్ నెయ్యిని అప్లై చేసి దానిపైన కూడా ఒత్తుకోవచ్చు. భక్షాలను ఎలా చేయాలో ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. పిండిని స్ప్రెడ్ చేసుకొని మధ్యలో పూర్ణం పెట్టి క్లోజ్ చేసేటప్పుడు పూర్ణం బయటికి రాకుండా జాగ్రత్త పడాలి.
నేనైతే భక్షాల ప్రిపరేషన్ మొత్తము నెయ్యితోనే చేశాను. చాలా టేస్టీగా వచ్చాయి. నెయ్యే వేయాలని ఏమీ లేదు, ఆయిల్‌తో కూడా చేసుకోవచ్చు. ఇదే విధంగా అన్ని భక్షాలని ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే శివరాత్రికి దేవుడికి నైవేద్యంగా ప్రిపేర్ చేశాను. మీరు కూడా ఏదైనా పండగ సందర్భంలో ఇలా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. భక్షం పైన నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీటిని పాలతో కూడా తినవచ్చు. మరుసటి రోజు వరకు కూడా సాఫ్ట్‌గా ఉంటాయి. మరి మీరు కూడా ఇలా భక్షాలని ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా? అయితే ఒకసారి వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూసిన తర్వాత ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసిన ఈ భక్షాల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళు కూడా వెరైటీగా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయగలుగుతారు. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. నేను ఫర్దర్గా పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి ఏ వీడియోను మిస్ కాకుండా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.